ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు వేదిక టీవీ మోయినాబాద్ మండల్ చాందనగర్ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మోసిన్. ఏం చేస్తుంటారు? పాన్ షాప్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలన? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది, కానీ అది ఇప్పుడైతే ఫస్ట్ మంచిగానే చేస్తున్నాడు అండి. కేసీఆర్ కన్నా కొంచెం మంచిగానే చేస్తున్నాడు. అందుతున్నాయండి. ఇప్పుడు రైతు బంధు ఒకటి అందుతలేదు, మిగతా అయితే మ్యాక్సిమం అందుతున్నాయి. ఇప్పుడు ఇంటి గురించి వచ్చింది, అది కూడా అందుతుంది. మినిమం ఇందిరా మిల్లులు కూడా అందుతాయి మ్యాక్సిమం. అయితే ఇక రోడ్లు కూడా చేస్తాడు కావచ్చు, కానీ ఇంకా రాలేవు. ఇప్పుడైతే మంచిగా చేస్తున్నాడు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ గారి ప్లాన్ అంటే అతను అక్కడ సైడ్ చేసుకున్నాడు, మన సైడ్ అయితే ఏం చేయలేడు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి మన ఇక్కడ సైడ్ కదా చేస్తారని కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? భూమే. ఏం చేస్తుంటారు సార్? ఎస్ఎంఎస్ సార్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి రైతు బంధు అన్నాడు, అది పోయింది. మళ్ళా అది వేరే అని చెప్పిండు. కరెంట్ బిల్లు ఇస్తాడు, మళ్ళీ కరెంట్ బిల్లు కూడా మళ్ళీ కట్టమంటారు. అన్నీ చేస్తుండు, మళ్ళీ ఇంకన్నీ చేస్తుండే. ఇంకేం చేస్తాం మన రేవంత్ రెడ్డి? ఇక్కడ మాకు వచ్చి ఏం చేసిండు? తెలియజేసిండు ఏం లేదు. ఉన్న భూములు అన్నీ గుంజుకుంటుండు, మళ్ళీ అమ్ముకుంటారు. ఆయన ఉన్నంటే ఆయన కన్నా ఎక్కువ, ఈయన ఎక్కువ ఆయన అంటే ఆయన కన్నా ఎక్కువ అండి. ఈయన అంతే, ఇంకేం ఇస్తాడన్న? ఈయన అంటే ఈయన కన్నా ఎక్కువ ఆయన ఉండే, అంటే ఆయన కన్నా ఈయన మొదలు పడితే ఇంత బత్తం అనుకుంటాం మెసకాలు చేసినాం. ఈయన చేసే కథకు ఆయనతో పోయింది. సంకనాకు కోటర్స్తో ఒకటి మిగిలింది, అంతే. మాకు ఏం లేదన్న. ఇక కోటర్స్తా ఒక 10 కాస్తా, అంతగా ఏం మిగిలింది లేదు. ఇక రైతులకి ఇక్కడ ఉన్నటువంటి ఊర్లో ఉన్న రైతులకి రుణమాఫీ జరిగిందంటారు? జరగలేదన్నా, జరగలేదన్నా. జరుగుతాయి, మేము ఎందుకు చెప్తామన్నా? జరగలేదు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? ఆయన రైతు బంధు ఇచ్చిండు సరే, కానీ రైతు బంధులో పైసలు ఇచ్చిండు కానీ తిన్నాడు. ఎవరు తిన్నాడు? ఒక్కడ పోయింది, కానీ ఇచ్చుకమైతే ఇచ్చిండు. ఆయన ఎన్నకన్నా మంచి చేస్తాడు అనుకున్నాము. అన్ని శరపత్వం భూములు అన్నీ కూడా కలిపేసిండు. ఇంకేముంది? కలుస్తుందా కొడుస్తుందా ఏం లేదు. ఇక జే బజంగ్ బలి ఉన్నాడు అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అన్న నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఎండి రసూల్. ఏం చేస్తుంటారు? ఏం లేదు, చికెన్ షాప్లో పని చేస్తాను. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి పాలన? అంత ఏం లేదన్న, మొత్తం ఫ్రీ బస్ అన్నీ ఫ్రీ చేసి మొత్తం ఇది చేసి ఏం లేదు. మొత్తం పబ్లిక్ పరిశ్రమలో ఉన్నారు, ఏం లేదు. ఇంకా ఈ సంవత్సరం ఎట్లా నడుస్తుంది ఆగం అయిపోయింది పబ్లిక్. ఇంకా ఏం లేదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి మౌలిక సదుపాయాలు కానీ, ఈ సంక్షేమ పథకాలు కానీ, ఈ 6 గ్యారెంటీలు కానీ అందుతున్నాయంటారా సార్? ఏం లేదు సార్, ఏం వస్తలేదు. మొత్తం వేస్ట్ మాట, మొత్తం అబద్ధం చెప్పి గెలిచిండు. ఇంకా ఏం లేదు. మొత్తం కొడంగల్ అన్నీ మొత్తం అబద్ధం చెప్పేసి ఇంకా ఏం. మైనాబాద్ మండలాకి ఏం లేదు, మొత్తం ఉన్న భూమి మొత్తం గుర్తుకోదు. ఇంకా ఏం లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే గత 9 సంవత్సరాలు? సూపర్ సార్, సూపర్ ఎగ్దాం. ఏం లేదు, టెన్షన్ ఏం లేదు. అందరికీ భూమి ఇచ్చింది, అందరికీ ఎన్ని ఇచ్చిన పైసలు, ముసలి వాళ్ళకి పైసలు ఇచ్చింది. ఇంకా భూమి ఎవరికి ఉన్నాయి వాళ్ళకి ఎకరం 4,000 ఇచ్చింది. ఇంకా ఏం కావాలి సార్? అన్నీ మంచిగా ఇచ్చింది. సూపర్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహ. ఏం చేస్తుంటారు సార్? మెకానిక్ చేస్తాను. ఎలా ఉందంటారు సార్ మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన? ఎలా ఉందంటే ఉంది, ఇక బాగానే కొంచెం న్యాయం జరిగేటట్టే చేస్తుండు. ఇప్పుడు రైతుల మెయిన్ ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడేమో జనాలకు కష్టం అనేది తెలియలేదు. ఇప్పుడు కష్టపడి డబ్బులు సంపాదించుకోవాలంటే ఇప్పుడు ఒక మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు అడ్డగోలుగా ప్లాట్లు తీసుకొని అమ్మడం, కొనడము, అది చేసుకొని పైసలు సంపాదించారు. ఇప్పుడు కష్టం అనేది ఏందనేది తెలుస్తుంది పబ్లిక్ అంతే. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఓకేనే ఉంది, బాగానే ఉంది. అప్పుడు అంటే కష్టం అంటే లేదు, ఇప్పుడైతే ఓకే మంచిగా చేస్తుంది. ఇప్పుడు అలాగే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, రేవంత్ రెడ్డి గారు ఇంకా మంచి అభివృద్ధి చేస్తారంటారా? చేస్తుండొచ్చు, మరి చేస్తాడు. చేయలేమని ఎట్లా అంటాం? వచ్చి 1 year అవుతుంది కాబట్టి చేయొచ్చు కూడా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? ఎండి మౌలానా. ఏం చేస్తుంటారు సార్? మేము బిజినెస్ చేస్తాం, గేదెల బిజినెస్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన వచ్చినప్పుడు ఏం చేయలేదు, ఎవరు దాన్ని చూస్తారు. చేసేది ఏం చేసేది, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. వాళ్ళు వచ్చిన వాళ్ళ వాడతారు, వాళ్ళే తీసుకుంటారు. బీదలకు ఇది చేస్తాం, అది చేస్తాం, ఏం చేస్తారు తర్వాత చేస్తాం. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు, మీకు పింఛన్ పెంచుతాం, అది పెంచుతాం, ఇంకా ఏం పెంచలేదు. ఇంకేం పెంచుతాడు?
ఇక ఏమో 6 వాగ్దానం చేసిండు, అవి లేవు, ఇవి చేసిండు, ఇవి లేవు. అంతే, ఇంకేం చేసేది అంత చేస్తారు, అంత జీవనాలు చూసుకుంటారు అంతే కదా. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, మీ పేరు సార్? నా పేరు రవీందర్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? మాకు డైలీ ఫామ్ ఉంది. డైరీ ఫామ్. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలన మన తెలంగాణ రాష్ట్రంలో? ఇప్పుడైతే బాగానే ఉంది కానీ కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. ఏమైనా సబ్సిడీల ఆవులు కానీ గేదెలకు కానీ ఏమైనా లోన్లు ఇస్తే బాగుంటుంది. ఇంకా రైతుల వారికి కొంచెం సబ్సిడీలు ఏమైనా లోన్లు కానీ ఏమైనా పంట బీమా కానీ ఇంకా చేయాలి. ధరని బాగా చూసుకోవాలి. ఇక భూభారతి తీసుకొస్తున్నాడు కదా. భూభారతి వచ్చినా కూడా భూములలో కొంచెము ముందు అవకతవకలు అయినాయి, అట్లా కాకుండా చూసుకోవాలి. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే మరి? ఈసీఆర్ పాలన ఎవరికో ఒకరికి ఇస్తుండే అందరు కొట్లాడుతారు. ఇప్పుడు ఇది కరెంట్ అయితే అందరికి వస్తుంది 200 యూనిట్లు, గ్యాస్ కూడా అందరికి వస్తుంది. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఉంది కానీ ఈ 200 యూనిట్ వరకు ఉన్న కాడికి ఫ్రీ ఉంది. అవతల వస్తే మొత్తం కట్టాలి. గ్యాస్ సబ్సిడీ వస్తుంది. ఇక బస్సులు కూడా అందరికీ ఫ్రీగానే నడుస్తున్నాయి ఆధార్ కార్డు మీద ఆడపిల్లలకు. ఇవి ఏదన్నా ఒకటి పశువుల వరకు అయితే ఇన్సూరెన్సులు, గేదెలు చనిపోయినా వీటికి ఇన్సూరెన్స్ ఇస్తే బాగుండే, సబ్సిడీ గేదెలకి లోన్లు ఇస్తే బాగుండే. కొంచెము ఏదన్నా ఒక ఉపాధి పథకాలు లెక్క లోన్లు అవి చేస్తేనే బాగా. ఇంకోటి ప్రతిది ఒకటి ఏ వర్గమైనా సరే రియల్ ఎస్టేట్ మీద ఉంది. ఆ రియల్ ఎస్టేట్ వర్గం నుంచే డెవలప్ అవుతుండే. ఆ రియల్ ఎస్టేట్ నడుస్తలేదు కాబట్టి ఇవి అన్నీ డౌన్ అయింది మార్కెట్. ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ నుంచి డైలీ ఫామ్లకే వస్తున్నాం. మేము కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నట్టు దాన్ని మానుకొని మళ్ళీ ఇప్పుడు డైలీ ఫామ్ వైజ్కి వచ్చినాం అట్లా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? అంజనేయులు గౌడ్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకి? ఏం లేదు సార్, ఇప్పుడు వ్యవసాయానికి ఏమి ఇస్తలేరు. రైతులకు రుణమాఫీ లేదు, అది లేదు, ఏది లేదు. రైతు బంధు, రైతు రుణమాఫీ జరుగుతుందంట. లేదు, ఇంకా రుణమాఫీ జరగలేదు సార్. జరగలేదు. ఎంత ఉంది బ్యాంకులో? బ్యాంకులో ఎవరిదున్నది ఇంకా ఏముంటుంది మాకు, ఇంకా బ్యాంకులో ఏం లేదు. ఏం లేదు. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ గ్రామంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ మంచి అభివృద్ధి జరిగిందంటారా? అభివృద్ధి ఏం జరగలేదు సార్. ఇంకా రోడ్డు చూస్తారు ఎట్లున్నది. రోడ్డు చేయలే, ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఏం చేయలేదు, ఏం పట్టుకోలేదు, అడ్డం పెట్టా. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళ యాదవ్ గారు ఎప్పుడైనా గ్రామంలోకి వచ్చి పరిశీలిస్తుంటారు? ఎప్పుడు రాలేడు, మా ఊరికే రాలేడు. ఇప్పుడు 2 మాట్లాడాడు, ఒక్క పారి కూడా రాలేడు. ఒక్క పారికి రాలేడు, ఏం చేయలేడు, మా తన పనే చేయలేడు. గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే గత 9 సంవత్సరాలు చూసుకుంటే? ఇంకా ఆయన చేసిన కదా సార్, యాదయ్యనే ఉన్నాడు, ఏం చేయలేడు, మా తాను ఏం పని చేయలే. ఇంకా ఇంత గుడి కట్టినామంటే 10 రూపాయలు ఏమంటే కూడా చేయలేడు. ఆయన ఏం చేయలేడు, వచ్చిండు కానీ ఏం పని కూడా చేయలే మా తాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఏ మార్కెట్ లేదు, ఏం లేదు, అంతా రైతు బంధువులే వ్యవసాయం చేసుకుంటాం. అంతా తగిలి అవుతున్నది. ఏం చేయాలన్నా అంతా ఎట్టి పరిపాలన లాగా చేస్తారు. అడవిలో బస్ అంటే ఇస్తారు మాకు. వాళ్ళు ఎంతగానో తిరుగుతారు, వ్యవసాయం కూడా చేస్తలేరు వాళ్ళు. అంతా పొరపాటే. అది కేసీఆర్ అన్నప్పుడు కొద్దిగా న్యాయం ఉండే. అమ్మిడు భూమి అమ్మిరు అంటారంటే మనదే గుంజుకోలేదు. ఇట్లా చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అంతా వికతీరునే నేసింది కాంగ్రెస్. ఏమైనా పరిపాలన బాగాలేదు. ఓ రోజులన్నా చేయాలి సింగారం, ఇంత స్కూల్ పిల్లకన్నా బాగా చేయాలి. ఇదంతా మట్టికి పరిశీలిస్తే ఇప్పుడు ఊళ్ళో పడితే ఇల్లు పెళ్లి చేసుకుంటారు కదా, ఆ ఇల్లు ఊళ్ళో పడితే 10 కోట్లు 20 కోట్లు పెడితే ఇక కట్టెపిల్ల పనికి రాకపోతే ఏం చేస్తారు దాన్ని? పరిపాలన ఏమంతా మంచిలేదు. ఈ రోజులు మోరులు ఇవన్నీ బాగా చేస్తున్నాము, ఎప్పటికి కూడా ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ పనికి రాకుండా చేస్తే ఈ ప్రజల పరిపాలన చెప్పన్నారు. ఏ ప్రజల పరిపాలన లేదు. రైతు ఎవడైనా కావాలి. ఇప్పుడు రైతు బంధు ఇస్తామంటే సంవత్సరం వెళ్ళిపోయే వరకు లేవు. మరి రైతే దేశానికి వెన్నుముక్క అంటారు, ఇప్పుడు అట్లా లేదంటే ఏంటని నీ కన్నీరు కాడితే ప్రపంచం కూడా కన్నీరు కడతారు. రైతు మారారు అనుకో, ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు ఏంటంటే రైతు మళ్ళీ ఉల్టా కొట్టేస్తారు. ఒక పొలం మీద 5 గుంటలు 2 గుంటలు అమ్మంటే కోట్లు పెట్టి పెళ్లి చేస్తారు అనుకో. ఇప్పుడు ఏంటంటే అది అమ్ముడు పోకపోతే ఒకటి చూసేవాళ్ళు ఇక్కడ, అది పోకపోతే ఇంకెక్కడికి వేస్తారు. అదే బాధపడుతున్నారు. ఇక అట్లే ఏంటంటే ఇక ఇట్లే పొద్దు పోగొట్టుకోవాలి సంసారాన్ని. ఏమంతా బాగాలేదులే. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పెంటయ్య. ఏం చేస్తుంటారు? ఏం చేస్తలేదు, బేకారి కూర్చొని. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? ఆయనది ఏం మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఏం పని చేస్తలేడు, ఏదైతే లేదు. ఏమవుతుంది ఇక్కడ పని అవుతున్నది, ఏమన్నా ఉన్నది అంతా గట్టిగా ఉన్నది అంతే. అంటే మీ ఊళ్ళో చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? మాది మేమే సాగు చేసుకుంటున్నాము. ఆయన చేసింది ఏం లేదు, ఆయన డబ్బు పంపించింది ఏం లేదు, చేసేది ఏం లేదు.
ఆయన వచ్చేసరికి ఇప్పుడు పింఛన్లు కూడా సరిగ్గా వస్తలేవు అవి. ఇంకేం చెప్పదు మేము ఆయన సంగతి ఏం చెప్పదు మేము. మరి గతంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాల పాలన ఎలా ఉంటుండే? ఆయన చేసింది ఇట్లా కనబడుతుంది చూడు, ఈ రోడ్లు చేసిండు, ఈ గుడికి కూడా కొన్ని పైసలు ఇచ్చిండు, కొంత పరిగెత్తం మంచిగా ఉండేది. ఈయనది మాత్రం ఏం పనికి లేదు మా దగ్గర. అంతే, చెప్పేది ఏం లేదు, ఆయన చూసుకోండి ఇక అంతే. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? ముఖేష్. ఏం చేస్తుంటారు? ఏం దుకాణం షాప్ ఉన్నా. దుకాణం షాప్ ఉన్నా. ఎట్లుందంటారు మరి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉన్నాయి, ఇంకా మంచిగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి చేస్తున్నాం. ఏ విధంగా? ఏమో అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా మీది ఎక్కడ ప్రాపర్? ఇక్కడేనా? మీరు రాజస్థాన్ ఉన్నారు, మీది చంద్రనగర్. ఇంకా అన్నీ మంచిగా, ఇంకా రేట్ అన్నీ పెరుగుతుంటాయి. ఇంకా రోడ్డు వేసేది మంచిగా, ఇంకా ఈ భూమి పైసలు ఇంకా వస్తలేవు. మీ రాజస్థాన్ కానీ మీ ఓటు ఇక్కడే ఉంది? ఓటు ఇక్కడ ఉంటాను సార్. భూమి పైసలు రావట్లేదు. పొలం ఉందండి? థ్యాంక్ యూ సార్. కేసీఆర్ ఉన్నాక రైతు బంధు వస్తుండే, మంచిగా వాళ్ళకి ఇస్తుండే, రుణమాఫీ చేసిండు, మాకు చేయలేదు. కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేడు, మాకు రాలేవు. రైతు బంధు చేస్తలేడు, అది పింఛన్లు కూడా సరిగ్గా వస్తలేవు. అది రేవంత్ రెడ్డి గారి పాలనలో మీకు పింఛన్ రావట్లేదు. వస్తుంది కానీ మరి ఏళ్ళకి వస్తలేవు. కేసీఆర్ గారి పాలనే బాగుందంట. అవు నేను అంటున్నా. మరి ఇప్పుడు అలాగే 6 గ్యారెంటీలు ఉన్నది కదా, మీ ఊర్లో అందరికి అందుతున్నాయి అంటారా? 6 గ్యారెంటీ కరెంట్ అయితే అందుతుంది, రుణమాఫీ అయింది, అది అది అయింది. కరెంట్ గ్యాస్ వస్తా అంటే ఆడవిళ్ళకి ఎరకు మాకు తెలియదు, ఆడవిళ్ళకి వేసేది అట్లా. అది ఒకటి నేను కొలాజీ చెప్తున్నా. రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ కాలేదు మాకు. బ్యాంకులో ఎంత ఉంది? బ్యాంకులో సరే 50,000 మాకు భార్యతో 50,000, నాకు 50,000, 50,000 కాలేవు. థ్యాంక్ యూ సార్. ఓయ్యా ఇక్కరా. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నరసింహారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. వ్యవసాయం ఎలా ఉందంటారు సార్ ఇప్పుడు వ్యవసాయదారులకి రేవంత్ రెడ్డి గారి పాలనలో మీ అభిప్రాయం? ఏముందండి, రుణమాఫీ చేస్తున్నాడు, పూర్తి రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా, రైతు బంధు బాగాలేదు, రైతు భరోసా ఇస్తున్నాడు, రైతు భరోసా లేదు. రైతు కూలీలకు ఇస్తున్నాడు, అది ఇస్తున్నాడు, ఇది ఇస్తున్నాడు, ఏదీ లేదు. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాడు, గిట్టుబాటు ధర లేదు, ఏదీ లేదు. ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి హైడ్రా అని, అది అని, ఇది అని ప్రజల దృష్టి మళ్ళిస్తుండు తప్పితే ప్రజలకు చేసింది అయితే ఏం లేదు మాకు తెలిసిన కాడికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో ఎలా ఉంటుండే? గత 9 సంవత్సరాలు పాలన మంచిగా ఉన్నది, ఈయనది మంచిగా లేదని చెప్తలేదు. ఈయన చేసింది అయితే ఏం లేదు, ప్రజలకు చేసింది అయితే. ఆయన పాలన ఉండే, ఆయన ఇంత రైతులకు రైతు బంధన ఇచ్చాడు, ఈయన అది కూడా లేదు. రైతులను మోసం చేస్తున్నారు, ప్రజలను మోసం చేస్తున్నారు అంతే. ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయనికనే అది ఇది చెప్పి ఉట్టి ఉచిత పథకాలు ఇవి అవి చెప్పి మోసం చేసి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా చెప్పిన ఈ సంక్షేమ పథకాలు, ఈ 6 గ్యారెంటీలు, ఈ హామీలు, వీటి విషయం ఎలా ఉన్నాయంటారు? ఏ హామీలు కూడా అమలు కాలేవు. అడప ఏదో కొంత చిన్నది చేస్తున్నాడు కానీ మిగతా అన్నీ అమలు అయితే కాలేవు ఎక్కడ కూడా. థ్యాంక్ యూ.